శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 6వ అధ్యాయంలో 1 నుంచి 10 శ్లోకాల వరకు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే. ఇది 6వ అధ్యాయంలోకి శ్లోకాలు చెప్పకపోయే ముందు, స్మరణ చేసుకోబోయే ముందు మనం 5వ అధ్యాయం పూర్తిగా అయిపోయింది. దాని ఫలశ్రుతిని చెప్పుకుని 6వ అధ్యాయంలోకి వెళదాం. 5వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి ఏమిటి అంటే, గంగానదీ తీరంలో విజయుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రహ్మవేత్త ఉండేవాడు. అతని పేరు విజయుడు. ఆయన ఆత్మజ్ఞానం పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మజ్ఞాని. అతడు భగవంతునికి ఎప్పుడూ కూడా ఏకాంత సేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి ఏ మమతానురాగాలు లేవు. శాంతుడు, విరక్తుడు, ఎవరి పట్ల ద్వేషభావం లేదు. ఎప్పుడూ కూడా ప్రతిరోజు భగవద్గీత 5వ అధ్యాయం మాత్రం శ్రద్ధగా జపిస్తూ ఉండేవాడు. అది అతను నియమం. ఆ పుణ్యప్రభావం చేతనే అతను మహావిష్ణువు తాలూకా సన్నిధి చేరుకున్నాడు. ఆ మహాత్ముని యొక్క కపాలంలో ఉన్నటువంటి జలంలోనే వీళ్ళిద్దరూ మునిగి పవిత్రులయ్యారు. మీ పాపాలన్నీ నశించాయి, అందుచేత మీ ఇద్దరూ మీకు నచ్చిన లోకాలకు వెళ్ళండి అన్నారు. అంటే ఇక్కడ అందరి పట్ల సమభావంతో ప్రవర్తించే యమధర్మరాజు ఈ కారణం వల్ల మోక్ష కారణం చక్కగా తెలుసుకున్న దానివై సంతోషించి దివ్యమైనటువంటి విమానాన్ని అధిరోహించి నాటికి వచ్చిన వైకుంఠధామానికి చేరుకున్నాయి. అంటే ఇక్కడ ఏమిటి అంటే, ఒకానొక మహాపట్టణంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసి అతను వేదాన్ని అన్నిటిని విడిచిపెట్టేసి మృదంగాన్ని అంటే ఈ మృదంగం బాగా నేర్చుకున్నాడు. మృదంగం అంటే ఏమిటి? మృదంగం వాయించడంలో నేర్చుకుని దాంట్లో మంచి కీర్తిని ఖ్యాతిని గడించి రాజస్థానంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాజస్థానంలో సంపాదించుకున్న తర్వాత మంచి కీర్తిని రాజుగారి దగ్గర ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా రాజుగారి వెనకాతలే వెళుతూ ఉండేవాడు. ఇలాగ ఎప్పుడైతే రాజుగారి దగ్గర ఉంటున్నాడో అహంకారం పెరిగిపోయింది. అహంకారం పెరిగిపోవడంతో వెంటనే ఏం చేశాడు? ధనం పెరిగిపోయింది. ధనం పెరిగిన తర్వాత సంపద పెరిగిన తర్వాత చేసినటువంటి తప్పు ఏమిటి అంటే, చెడు వ్యసనాల పాలిట పడ్డాడు. చెడు వ్యసనాల పాలిట పడిన వెంటనే ఈ విపరీతమైనటువంటి మదిరా వ్యసనం అంటే ఏమిటి? తాగుడికి బానిసయ్యాడు. తాగుడికి బానిసయ్యి తాగి చివరకు ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ప్రాణాన్ని విడిచిపెట్టేశాడో యమధర్మరాజు వెంటనే తీసుకుపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, మృదంగం వాయిస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాలలో భగవద్గీతను పఠిస్తూ ఉండేవాడివి, భాగవతోత్తముడివి, కాబట్టి నువ్వు ఈ విష్ణుమూర్తి తాలూకా కపాలంలోకి వెళ్ళి చనిపోయేవు. అంటే గెద్దగా వెళ్ళాడు. గెద్దనేమో బోయివాడు దాన్ని కట్టగానే వెంటనే ఆ కపాలంలోకి వెళ్ళి మరణించాడు. ఎప్పుడైతే కపాలంలోకి వెళ్ళి మరణించాడో అతనికి మంచి సద్గతి లభించింది. ఏమిటి సద్గతి? యమధర్మరాజు చూశాడు, పాపాల చిట్టా అంతా చూశాడు. ఏమిటి మొత్తం అంతా కేస్ షీట్ చూశాడు. మనం వైద్యుల దగ్గరికి వెళితే కేస్ షీట్ ఎలా చూస్తారో, ఏమిటి అనారోగ్యాలు ఉన్నాయి, ఇంతకుముందు ఏమిటి చేశారో అవన్నీ కూడా ఒక మాట చూశాడు. ఇందులో పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉందని. కాబట్టి పుణ్యం తాలూకా శాతం ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు ఇక నుంచి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు భగవద్గీత తాలూకా 5వ అధ్యాయం పారాయణ చేయడం వలన నీకు మొత్తం పాపాల నుంచి విముక్తుడవయ్యావు, కాబట్టి నీకు నచ్చిన లోకాలకు వెళ్ళి హాయిగా జీవించుకో అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, ఇక్కడ మనం భగవద్గీతని యావత్తు మనం 18 అధ్యాయాలు చదవకపోయినా ఏదో ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుకుంటూ వెళితే మన గత జన్మల వాసన వలన వచ్చినటువంటి కర్మదోషాలన్నీ కూడా పరిసమాప్తి అవుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం.
అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చాక్రియః. రెండోసారి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చాక్రియః. సన్యాసి అంటే అన్నీ విడిచిపెట్టేసి అడవుల్లో ముక్కు మూసుకుని ఉన్నవాడని, కాషాయ గుడ్డలు కట్టి దండం చేత పట్టుకుని గృహస్థులు చేయవలసిన నిత్యాగ్నిహోత్రం మొదలైనటువంటి కర్మలు విడిచిపెట్టేసి ఉన్నటువంటి వాడు అని అర్థం. యోగి అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి కొండ గుహల్లో ఉన్నవాడని అర్థం. అన్నీ పైకి కనపడే వేషాలు కాషాయాలు కడితే సన్యాసులు, కొండ గుహల్లో ఉంటే యోగులు కారు. అంటే పైకి కనపడే వేషాలు కాషాయాలు కడితే సన్యాసులు అయిపోతారేమో అంటే అది ఉత్తిది. కానీ కొండ గుహల్లో ఉంటే యోగులు గారు. మనసులో ఉన్న కల్మషం, ఈ వాసనలన్నీ నశించిన వాడు, దేని మీద వ్యామోహం లేనటువంటి వాడు, ఫలాపేక్ష విడిచిపెట్టిన వాడు, లోపల బయట శుచిగా ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళు ఏ వేషంలో ఉన్నా సన్యాసంతో సమానమే. చేయవలసినటువంటి కర్మలు మాత్రం చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించకుండా ఉన్నవాడు నిజమైన సన్యాసి. అదే నిజమైనటువంటి సన్యాసి తాలూకా లక్షణం. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరపోతుల్లా తిరిగేవాడు అసలు సన్యాసులే కాదు. కర్మఫల త్యాగం, సంగమాన్ని విడిచిపెట్టడం సన్యాసులకు యతులకి గుర్తు. అనాశ్రిత కర్మఫలం అంటే బయట ప్రపంచంలో మనం చేసే పనులకు వచ్చే ఫలితాల మీద ఎక్కువ ఆసక్తి చూపించకూడదు. సన్యాసీచ యోగీచ అంటే అటువంటి వాడిని సన్యాసి యోగి అని అంటారు. రెండవ శ్లోకం ఏమిటంటే యం సన్యాసమితి ప్రాహుర్యోగంతం విద్ధి పాండవ నా హ్యసన్యస్య సంకల్పో యోగి భవతి కచ్చన. రెండవసారి యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ యసన్ చూడండి యసన్స్య సంకల్పో యోగి భవతి కచ్చన. దేనినైతే సన్యాసం అని పెద్దలు చెప్తారో దానిని యోగం. ఇక్కడ పరమాత్మ సన్యాసికి యోగ భేదం లేదని చెప్తున్నాడు. అంటే ఏ యోగం సాధన చేసినా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టడం, వాటిని కోరుకోకపోవడం, కోరికలు తీరాలని సంకల్పించుకోకపోవడం అనేవి ముఖ్యమైనటువంటి లక్షణాలు. బయట ప్రపంచంతో సంబంధం కలిగినటువంటి వాడు నిత్యం ఏదో ఒక సంకల్పం చేసేవాడు, కోరికలు కోరుకునేవాడు యోగి కాడు. కాబట్టి సంకల్ప త్యాగమే యోగి యొక్క సన్యాసి యొక్క లక్షణం. అంటే ఇంకా మనం లోతుగా వెళితే పై వేషధారణ వల్ల సన్యాసి యోగి కాలేడు. మానసికంగా కూడా అతను సన్యాసి యోగి లక్షణాలు ఉండాలి. హిమాలయాలకు వెళ్ళినా, ఇంటి మీద ధ్యాస ఉన్నా, ఊరి మీద ధ్యాస, బంధుమిత్రుల మీద ధ్యాస ఉన్నా సన్యాసి కాలేడు. ఇంట్లో ఉండి కూడా నిర్మలమైనటువంటి మనసుతో నిష్కామ కర్మలు చేసేవాడు, నిరంతరం పరమాత్మ పట్ల మనసును లగ్నం చేసినవాడు నిజమైనటువంటి సన్యాసి. మూడో శ్లోకం ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే. రెండవసారి మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. మునేర్యోగం మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. అంటే ఇక్కడ మనకి ఆరురుక్షోహ మునే యోగం ఆరురుక్షో మునేర్యోగం ఇది యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. అంటే ఇక్కడ మనకి కావలసింది సాధారణంగా మానవులు ఏదో ఒకటి ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాంతం కర్మలు చేస్తుంటారు. ఇంతకు మించి పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా వెళ్ళరు. మాకు పూర్వీకుల నుంచి వస్తుంది, ఇంతవరకే చేస్తున్నామని మాకు ఇంకా దానికోసం మాకు అనవసరం అండి అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పారు. ఆరురుక్షు అంటే ప్రాథమిక స్థితి, ప్రాథమిక విద్య నేర్చుకోవడం. యోగారూఢుడు అంటే యోగాన్ని పూర్తిగా అభ్యసించడం, అంటే పట్టభద్రుడు కావడం.
ముందు నిష్కామ కర్మయోగంతో మొదలుపెట్టి చివరికి ఆ కర్మల్ని కూడా విడిచిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. యోగారూఢుడు అంటే ఎవరో మనం యోగారూఢులము అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? యోగారూఢుడు ఎలా ఉంటాడో అతని లక్షణాలు ఏమిటి అని ఎలా గుర్తించాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. యదాహి చూడండి, యదాహీన ఇంద్రియార్థేషు నా కర్మసు అనుసజ్జతే. చూడండి, యదాహీన ఇంద్రియార్థేషు నా కర్మస్వనుష్యజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. రెండవసారి, యదాహీ నా ఇంద్రియార్థేషు నా కర్మసు అనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదా ఉచ్యతే. అంటే ఇక్కడ మనకేమిటి అంటే, యోగారూఢుడు అని తెలుసుకోవాలంటే 3 లక్షణాలు ఉండాలి. ఇంద్రియాలని అంటే బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రూప రసగంధాల మీద ఆసక్తిని విడిచిపెట్టాలి. వాటిని సంపాదించడానికి కర్మలు చేయడంలో ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇవన్నీ మనకు తెలుసుకున్నవే, ఇందాక మనం చెప్పుకుంటున్నవే. ఇవన్నీ కూడా అర్థం బయట ఇంద్రియాలని, ఎందుకంటే ఇవి అనునిత్యం ఇంద్రియాలను తాకుతూ ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి ఆకర్షణకి మనం లోను కాకూడదు, వాటి మీద ఆసక్తి చూపించకూడదు. వాటిని మనం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి డబ్బు ఆస్తి మనకి ఎంత కావాలో అంతే సంపాదించాలి, అంతేగాని అన్యాయాలకి అక్రమాలకి పాల్పడి రాబోయే తరాలకు కూడా మనమే సంపాదించుకోకూడదు. ఉదాహరణకి దాచుకోవడం ఏమని ఒక పరీక్ష కూడా రాయక్కర్లేదు. రాజకీయంలో కానీ వెళ్ళగలిగినట్లయితే ఏ పోటీ పరీక్ష రాయక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. వాళ్ళకంతా కూడా వాళ్ళకి దాచుకోవడమే. కాబట్టి శ్రద్ధతో చేయాలి కానీ ఆసక్తితో కాదు. ఆసక్తి అంటే చేసే కర్మ మీద ఆసక్తి ఉంటే దాని ఫలం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది, అది బంధనాలకి కారణమవుతుంది. కాబట్టి మనం చేసే కర్మల మీద అనవసరమైనటువంటి ఆసక్తి, దాని మీద వ్యామోహం కలిగి ఉండకూడదు. కోరికలు కలగడానికి కానీ వాటిని తీర్చుకోవడానికి తగినట్టు కర్మలు చేయాలి, కానీ మనం వాటి మీద ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని దీని తాలూకా భావం. ఇకపోతే 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మానం ఆత్మానం న ఆత్మానం అపసాదయేత్ ఆత్మా ఏవ హి ఆత్మనః బంధు ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. రెండవసారి, ఉద్ధరేత్ ఆత్మానం న ఆత్మానం ఆన సదాయేత్. చూడండి, అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మనః బంధు ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. చూడండి, మరొక్కసారి చెప్తున్నాను. ఉద్ధరేద్ ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్ ఆత్మా ఏవ హి ఆత్మనః బంధు ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. ఇక్కడ మనకి ఏమిటంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారు తాను అధోగతి పాలు కాకుండా. ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు, ఇదంతా మనస్సు వచ్చేస్తున్నది. అంటే 3 ముక్కలలో చెప్పినటువంటి ముఖ్యమైన విషయం చెప్పాడు శ్రీకృష్ణ భగవంతుడు. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరు వచ్చి ఉద్ధరించరు. స్వామీజీలు బాబాలు మార్గం చూపిస్తారు కానీ ఎవరు మిమ్మల్ని ఉద్ధరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడకుండా మనకి మనమే వైద్యులు. మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు. ఈ లోకంలో ప్రతివాడు కూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. దానికోసం మంచి వారితో స్నేహం చేయాలి. ప్రతివాడు కూడా తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గం చూపిస్తాడు, ఆ మార్గంలో పోవాలి. మానవుడే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా? ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం ఏం చేసి లాభం లేదు, అంతా దేవుడి దయ అని ఎలా రాసి పెడితే అలా జరుగుతుందని. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కొట్టదు. ఇటువంటి వేదాంతం వల్లిస్తూ సోమర్తనంగా ఉంటే ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు మనకు తన వంతు సాయం అందిస్తాడు. ఈ సముద్రం దాటడం నా వల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకుని కూర్చుంటే సీతాదేవి అన్వేషణ సాధ్యం అయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది, ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. యోగాన్ని దీన్ని సాధన చేయాలి అంటే, అభ్యసించాలి అంటే సాధన, ఇంద్రియ నిగ్రహం, తృప్తి, నిష్కామ కర్మ మొదలైన వాటి వలనే అది సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నో కష్టాలు ఓర్చుకుని తపస్సులు చేశారు. ఇది 6వ శ్లోకం. బంధురాత్మ ఆత్మనస్తస్య ఏనాత్మై ఆత్మానాజితు.
ఆత్మానాజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. చూడండి రెండోసారి, బంధురాత్మ ఆత్మన తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మానాజిత అనాత్మన తు శత్రుత్వే వర్తేత ఆత్మా ఏవ శత్రువత్. అంటే ప్రతి మనిషి తాలూకా కర్తవ్యం తన మనసుని జయించాలి. ఇందాకలే మనం గత శ్లోకంలో చెప్పుకున్నాం, మనిషిని జయించిన మానవుడు ఉన్నాడు, కానీ మనసును జయించిన మానవుడు చాలా కష్టం. ఈ ప్రకారంగా జయించబడినటువంటి మనసే అతని మిత్రుడు. జయించబడినటువంటి మనస్సు ఈ జీవుడి సంసార బంధనంలో ఉండి ఉద్ధరిస్తుంది, పరమశాంతిని కలుగజేస్తుంది. ఈ ప్రకారంగా జయించబడినటువంటి మనస్సు ఒక మంచి మిత్రుడిలా ఉపకారిగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలి అంటే ఆధ్యాత్మిక విషయంలో ఏమీ చేయలేరు. పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బంధువులు మిత్రులు అడ్డుగా ఉంటారు. బంధువుల మీద స్నేహితుల మీద ఉన్నటువంటి అధికమైన ప్రేమ, మమత, అనురాగం, మమకారాలు బంధనాలని కలగజేసి మోక్ష మార్గానికి అడ్డుగా ఉంటుంది. కానీ జయించబడినటువంటి మనస్సు అలా కాదు, మోక్ష ప్రాప్తికి సహకారం చేస్తుంది. ఇది 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయో. రెండోసారి, జితాత్మనః